హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హస్బెండ్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాతకాలం పద్ధతిలో మన అమ్మమ్మలు నాయనమ్మలు చేసే బెస్ట్ రోటీ పచ్చడి ఈరోజు మీ ముందుంచబోతున్నాను. ఎప్పుడైనా మీకు కొత్తగా పుల్లగా నోటికి రుచిగా తినాలి అనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ట్రూలీ చెప్తున్నాను. ఇప్పటికీ మా పల్లెటూర్లలో పొలానికి ఇలానే చేసుకొని తీసుకెళ్తుంటారు. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది నిల్వ తొక్కుతో చేస్తారు. సో ఎలా చేస్తారో ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను. చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ ఒక కడాయి పెట్టి అది వేడి అయ్యాక గ్రౌండ్ నట్స్ వేసి మీడియం ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయే వరకు, కలర్ చేంజ్ అయ్యే వరకు డ్రై రోస్ట్ చేయండి. బాగా వేపండి. మొత్తం మీడియం ఫ్లేమ్ మీదే ఈ ప్రాసెస్ అంతా జరగాలి. ఏ ఫ్లేమ్ ఎక్కువ పెడితే మాడిపోతాయి. సో అదొకటి జాగ్రత్తగా గుర్తుపెట్టి ఇలా వేగిన తర్వాత అవి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో నేను చెప్పేవి ఇంగ్రీడియంట్స్ మొత్తం వేయండి. మినప్పప్పు 1 స్పూన్, బియ్యము 1 స్పూన్, పచ్చి శనగపప్పు 1 స్పూన్, జీలకర్ర అర టీ స్పూన్. ఇవి మొత్తం వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకోండి. సో ఇది కూడా అంతే, మీడియం ఫ్లేమ్ మీదే చేసుకోండి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి. సో అది మాత్రం జాగ్రత్తగా చేయండి, మాడిపోతే మళ్ళీ స్మెల్ వచ్చేసిద్ది. సో ఇలా ఇవి డ్రై రోస్ట్ అయిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత మన డ్రై మిర్చి ఉంటాయి కదా, సో ఎండుమిర్చి ఒక గుప్పెడు వేసుకొని అవి కూడా మీడియం ఫ్లేమ్ మీద మాడిపోకుండా తిప్పుతూ కలపండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేటప్పుడు కొన్ని ధనియాలు వేయండి. 1 స్పూన్ ధనియాలు వేసి అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఇలా తిప్పుతూ ఉండండి. తిప్పుకుండా ఉంటే మాడిపోతాయి. సో అది జాగ్రత్త. ఇంకా నెక్స్ట్ ఒక రెమ్మ కరివేపాకేసి దాన్ని కూడా ఒకసారి తిప్పేసేయండి. ఇప్పుడు ఇవి బాగా డ్రై రోస్ట్ అయ్యాయి. ఇవి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రోల్ ఉంటే రోల్లో దంచేసుకోండి. లేదు మా దగ్గర రోల్ లేదు అనుకునే వాళ్ళు మిక్సీ పట్టుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటంటే రోల్ అనేది బెస్ట్. సో రోలు లేదు అనుకునే వాళ్ళు ఇంకా ఏం చేయలేం కదా, కాబట్టి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ దంచేసుకున్న తర్వాత గ్రౌండ్ నట్స్కి పొడి ఉండిద్ది కదా, ఆ పొడి అంతా ఒకసారి ఊపేయండి పైన తొక్క. అది అయిపోయిన తర్వాత ఇలా మెత్తగా దంచేసుకున్న తర్వాత మనం ముందుగా ఉన్నాయి వేపు పెట్టుకున్న మిర్చి ఉన్నాయి కదా, అవి రోట్లో వేసేయండి. చల్లగా ఆరిపోయిన తర్వాత, పూర్తిగా చల్లారిన తర్వాతే వేయాలి. సో అది గుర్తుపెట్టుకోండి. ఇలా వేసిన తర్వాత అవి కూడా మెత్తగా దంచేసుకోవాలి. ఎండుమిర్చి కూడా మెత్తగా పొడిలాగా అయిపోవాలి. సో వాటిని కొంచెం ఫాస్ట్గా గట్టిగా రుబ్బేసుకోండి. ఇదంతా మేము చేయలేము అనుకున్న వాళ్ళు ఇంకా అది మీ ఇష్టం. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఒక 7 తీసుకొని వేసుకొని కచ్చా పచ్చిగా దంచేసుకోండి. నేను ఇక్కడ 7 తీసుకున్నాను. మీ ఇష్టం, ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ నిల్వ తొక్కు పచ్చడి ఉండిద్ది కదా, చింతకాయ పచ్చడి, నిల్వ తొక్కు పచ్చడి అంటాం మేము. ఇది ఏంటంటే పచ్చి చింతకాయల్ని తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని తొక్కు పెట్టుకుంటాము. సో అది తొక్కు పచ్చడి. అది ఇక్కడ ఈ పచ్చడిలో వేయాలి. సో ఈ తొక్కు పచ్చడి వేసి అది కూడా మెత్తగా దంచేసుకోవాలి. కొన్ని ఊర్లల్లో పచ్చివి చింతకాయలు ఉంటాయి కదా, వాటితో చేస్తారు. బట్ ఏంటంటే దీంతో చేస్తే కొంచెం బాగుండిద్ది టేస్ట్ అంటారు పెద్దలు కూడా. ఇది ఎముకలకు కూడా బలము అని చెప్తారు. సో ఇప్పుడు ఏంటంటే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకోసారి దంచేసుకోండి. మీకు గట్టిగా ఉండిద్ది కాబట్టి కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా పిండి రుబ్బుతున్నట్టు రుబ్బుకుంటే మొత్తం కన్సిస్టెన్సీ మొత్తం బాగా మిక్స్ అయిపోయిద్ది. సో ఫైనల్గా ఇలా మొత్తం దంచేసుకున్న తర్వాత రోట్లో ఉన్న పచ్చడి మొత్తం తీసేసుకోండి. మా ఇంట్లో అయితే ఇలా వాటర్ కూడా, రోట్లో ఉన్న వాటర్ కూడా తోడేసుకుంటారు. అలా తోడేసుకున్న వాటరే చాలా టేస్టీగా ఉంటాయి అంటారు అమ్మమ్మ వాళ్ళు. సో నేను అదే ఫాలో అవుతాను. ఇప్పుడు అలా తోడుకున్న పచ్చడిని తీసుకొని పోపు పెట్టేసుకోవాలి. పోపుకి ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసుకొని అవి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఒకటి వేసుకొని, తర్వాత కొంచెం కరివేపాకు, సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు వేసి అది పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదే, ఏది హై ఫ్లేమ్లో అస్సలు చేయొద్దు, అన్నీ మీడియం ఫ్లేమ్ మీదే చేయాలి. ఇంకా నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నూరి పెట్టుకున్న పచ్చడిని పోపులో వేసేయాలి.
ఇది గట్టిగా ఉంది అనుకుంటే మీరు కొంచెం వాటర్ వేసుకోవచ్చు. లేదు మాకు ఇది సరిపోద్ది అనుకుంటే ఇలానే ఆయిల్‌లో కొంచెం ఫ్రై చేసుకోండి ఒక 2 మినిట్స్. ఈ పచ్చడి చేసినప్పుడు ఇంట్లో ఒక ముద్ద తినేవాళ్ళు ఇంకో 2 ముద్దలు ఎక్స్‌ట్రా తింటారు. అంత టేస్టీగా ఉండిద్ది. నన్ను నమ్మి ఒక్కసారి ట్రై చేయండి. ఈ పచ్చడి తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి. అక్క మేము ఇది చేసుకుంటాము అన్నోళ్ళు నాకు కామెంట్ చేయండి కింద. ఈ పచ్చడి వాటర్ తగలకుండా ఉంటే 1 వీక్ ఆర్ 2 వీక్స్ ఉండిద్ది. గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. సో, ఇలా ఆయిల్ పైకొచ్చిద్ది కదా! ఇలా బబుల్స్ వచ్చినప్పుడు కరెక్ట్‌గా కుక్ అయినట్టు పచ్చడి కూడా. సో, ఇప్పుడు ఒకసారి తిప్పుకొని పక్కన పెట్టేసుకోండి. సో, ఇది ఇవాల్టి వీడియో. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.